గురుగారు, లలితా సహస్రనామ స్తోత్రం ఫలశ్రుతిలో 1000 విష్ణునామాల కంటే ఒక శివనామం గొప్పదని, అలాగే 1000 శివనామాల కంటే ఒక శక్తినామం గొప్పదని ఉంటుంది. ఇది సమంజసమేనా? ఎందుకు ఈ హెచ్చు తగ్గులు? ఎందుకంటే పురాణాలలో 18 పురాణాలలో ఏ పురాణానికి ఆ పురాణ నామానికి సంబంధించిన దేవతాశక్తి ప్రాశస్త్యాన్ని వివరించేదిగా ఉంటుంది. శివపురాణం శివ సంబంధితం, మార్కండేయ పురాణం శివ సంబంధితం, దేవీ భాగవతం దేవీ సంబంధితం, విష్ణు పురాణం విష్ణు సంబంధితం. ఇలా మనం ఆలోచన చేసినప్పుడు అగస్త్యులకు హయగ్రీవుడు బోధించిన మంత్ర విద్య లలితా సహస్రనామావళి. ఇందులో ఫలశ్రుతిలో 67, 68వ శ్లోకాలలో అనుకుంటాను మీరన్న ఈ 2 పాదాలు మనకు వినవస్తాయి. శివనామ సహస్రేషు అని ఒకటి, విష్ణునామ సహస్రేషు అని రెండు వినవస్తాయి. ముందుగా విష్ణునామ సహస్రేషు శివనామైకముత్తమం, శివనామ సహస్రేషు దేవ్యా నామైకముత్తమం. ఇలా మనము ఈ శ్లోక పాదాలలో గమనించవచ్చు. అయితే సూక్ష్మ దృష్టిలో శివుడు విష్ణువు అంటే మనకు కనిపించేటటువంటి శంకుచక్ర గదాధరుడు కాడు, అలాగే లేక ఖడ్గచర్మ వసనుడు శివుడు కాడు. శివుడు లయాత్మకమైన శక్తి, విష్ణువు వృద్ధి పొందింపజేసేటటువంటి శక్తి. ఇలా చూస్తేనే ఈ వాక్యంలో ఉండే స్వరూపం అవగతమవుతుంది. ఎందుకంటే ముందుగా విష్ణువు అన్నాడు. విష్ణునామం కంటే శివనామాలు సహస్రం గొప్పవి. శివనామం కంటే శివ. ఇంకా నిజానికి శివ అంటే అందులోనే శివనామం ఉంది. నారాయణి నారాయణుడు. సంక్షిప్తంగా మరి ఒక విధానంలో సమాధానం చెప్పుకోవాలి అంటే విష్ణు సహస్రనామావళిలో 142 నామాలు శివ సంబంధితములైనవి ఉన్నాయి. శివ సహస్రనామావళిలో విష్ణు సంబంధితములైనవి కూడా ఉన్నాయి. శివశక్త్యాయుక్తో ఎలాంటిదో హరిహర తత్వం కూడా అలాంటిదే. ఒకటి అయినటువంటి కాలానికి విష్ణువు శివుడు చెరిసగంగా ఉన్నారు. ఈ చెరిసంగంగా ఉండేటటువంటి రోజు అంతా కూడా మళ్ళీ దేవ్యా నామైకముత్తమం, దేవీ స్వరూపమే ఇది ప్రధానం అనే ప్రతిపాదన లలితా సహస్రనామావళిలో మనం గ్రహించవచ్చు. ఇది అంతరార్థం.